హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టాక. కొంచెం సీజన్ కదండి, పెళ్ళిళ్ళ సీజన్ వల్ల పెట్టలేకపోయాను. కానీ ఈ రోజు నుంచి మాత్రం డైలీ అయితే మనకి వీడియోస్ వస్తాయి. చూడండి, లైక్ చేయండి. ఈరోజైతే ఏం లేదండి, వీడియో అయితే మనకి ఒక మంచి అనమాట. అంటే నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా పెట్టాలి, ఈజీ మెథడ్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కుట్టేదానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ కటింగ్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే అనమాట. ఇక్కడ మనకి కస్టమర్ ఏమంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మెజర్మెంట్ అయితే ఇచ్చి పంపించారనమాట. ఇక్కడ వీళ్ళ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచులు అనమాట. 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 16 ఇంచులు అయితే వీప్పుడు పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనమాట, అంటే 5.5 ఇంచులు అయితే పెట్టేశాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే మార్క్ అయితే వేసానో సేమ్ అలాగే అనమాట. నేను చాలా వీడియోస్లలో చెప్పాను. ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ నార్మల్గానే ఉంటుందండి, కొత్తగా అయితే ఏం ఉండదు, నార్మల్గానే ఉంటుంది అనమాట. చూడండి, చంకలో తీయడం కానీ ఏదైనా సరే. ఒకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకి వీరి చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. 38 ఇంచెస్ బై 4 వేసుకుంటే మనకి 9.5 ఇంచెస్ అనేది మనకి లూజ్ అయితే వచ్చేస్తుంది. అంటే ఫోల్డింగ్ వేసాము కదండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వేసాము కాబట్టి 9.5 ఇంచెస్ అనమాట. మార్క్ చేసుకొని ఇలాగా మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసుకునేది అనమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. వీళ్ళకి నెక్ లెంత్ 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని కొంచెం మనం స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ ఎంత తీసుకోవాలి, కింద ఎంత తీసుకోవాలి, షోల్డర్ దగ్గర ఎంత తీసుకోవాలి. చూడండి, నేను చాలా వరకు అయితే 2.2 ఇంచెసే పెడతానండి. ఎవరికైనా సరే 2.2 ఇంచులు కంపల్సరీగా పెడతాను. ఇంకా ఎవరో డీప్ అడిగే వాళ్ళకి మాత్రం పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచు పెడతాను. కానీ ఆల్మోస్ట్ అయితే 2.2 ఇంచెసే పెడతానండి. కింద డీప్ అయితే మాత్రం పైన పెట్టిన దానికంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేస్తాను అనమాట. అంటే మినిమం 3 ఇంచెస్, 3.5 ఇంచెస్ అట్లా, అంటే 3.5 ఇంచ్ అట్లా. ఇక్కడ చూడండి, మనకు డబ్బా షేప్ అయితే గీసుకొని మనం ఏ నెక్ గీసుకున్న ఆ డబ్బా షేప్లోనే గీసుకోవాలన్నమాట. కొంచెం మనకు అంటే కొన్ని డిజైన్స్ బయటకు వస్తే పర్లేదండి, కొన్ని రౌండ్ కానీ స్లేట్ కానీ ఆ డబ్బాలోనే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా నీట్గా అయితే మనం ఎలా అయితే మార్క్ చేసేసి ఉంటామో అలాగే నీట్గా కట్ చేసేసుకోండి. చెప్తున్నాను కదండి, నార్మల్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకుంటే సేమ్ అలాగే అనమాట. ఇప్పుడైతే మనం ఒకవైపు బ్యాక్ తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఏదైనా సరే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకవైపు బ్యాక్ తీసినామంటే సెకండ్ వైపు వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి మనకి చిన్న ఎల్బో హ్యాండ్స్ షార్ట్ పఫ్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్ మనకి. నేను మామూలుగానే ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలోకి వేసుకుని స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్. నేను చెప్పాను కదండి, 10 ఉంటే కానీ 3.5 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5.5 ఇంచెస్ అనమాట. అంటే 5.5 ఇంచులు, 5.5 ఇంచులు అనమాట. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్, అంటే 8.5 ఇంచులు అనమాట. 5.5 ఇంచుల్ని 8.5 ఇంచుల్ని లైన్ పెట్టేసుకొని ఇలాగ ఒక స్కేల్తో మార్క్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంతైతే అనుకుంటామో అంతమైన ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కంటే ఒక షేప్ ఉంటుంది కదండి, ఆ షేప్ కోసము నేను స్ట్రైట్ కూడా వేసేస్తానండి. కాకపోతే మీకు అర్థం కావాలన్నట్టు వల్ల వేసి చూపిస్తున్నాను. ఇక చూడండి, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇలా నీట్గా ఒక షేప్ వచ్చేలాగా ఇట్లా డ్రా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, కష్టం ఏం కాదండి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అట్లా కొంచెం టైం పడుతుంది, మనకు ఒకటేసారికి రాదు కదండి ఏదైనా సరే, అలా అనమాట. ఇప్పుడైతే పఫ్ కోసం నార్మల్గానే బ్లౌజ్ కట్ చేసేసుకోవాలి. పైన షార్ట్ పఫ్ పెట్టాలంటే జస్ట్ మనకు వాళ్ళు స్మాల్ పఫ్ అడిగారనమాట, అంటే ఒక 5 కుర్చీలు వచ్చేలాగా. అందుకోసం అని నేను లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుని, విడ్త్ కూడా 2 ఇంచెస్ తీసుకుని అలా ఒక డబ్బా షేప్ గీసేసుకోవాలన్నమాట. దానిలోనే రౌండ్ గీసుకుంటే చంకలోకి మనం చంక భాగం గీసుంటాం కదా, దానిలో కలిపేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే
చిన్నగా అనమాట. ఎక్కువ కావాలనుకోండి మనకి పఫ్ 2 ఇంచులను కాస్త 4 ఇంచులు చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కావాలనుకోండి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నాకు షార్ట్ అడిగారు కాబట్టి షార్ట్. అక్క ఎక్కడి నుంచి పఫ్ పెట్టాలి అని అనుకోవచ్చు. మనం ఎక్కడైతే హ్యాండ్ కరెక్ట్గా తీసింటామో హ్యాండిల్ కరెక్ట్ లెంత్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మనం పఫ్ అనేది కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇది నేను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. అది హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను, చూడండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నేనేం చెప్పానండి, ముందుగానే చెప్పాను కదా, మనం నార్మల్ బ్లౌజ్ కాదనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ ఈ కస్టమర్ ఎలా అంటే ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కూడా మనకి వీళ్ళు ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తారు. బాగుంటుందండి. మనకి కొంచెం ఎట్లా అంటే కొందరు ఇట్లా ఎత్తుగా ఉండి ఏమంటారు ఇట్లా ఎక్స్పోజింగ్ కనబడేటట్టుగా ఉండడానికి ఇష్టపడరు అనమాట. అంటే కొందరు అమ్మాయిలు ఉంటారు, కొందరు పెద్దవాళ్ళు ఇట్లా మనకి చెస్ట్ పార్ట్ అనేది ముక్కుల్లాగా ఉండేదానికి అట్లా ఉంటాయి కదా, అలా చాలామంది ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి ఇది. చూడండి ఇక్కడ నేను సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా పెట్టి అలాగే డ్రా అయితే చేసేసాను. ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా గీసారక్క అనుకోవచ్చు, ఏం లేదండి. ఇక్కడ మనం కటింగ్ చేస్తాం కదా, బ్యాక్ గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా, ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టికి టాకాల పట్టికి గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా అక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నెక్ అయితే గీస్తున్నానండి. చెప్పాను కదా పైన 2.2 ఇంచెస్ కింద 3 ఇంచెస్ అనమాట. నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచులు పెట్టేసాను, మార్క్ డబ్బా కొట్టేసుకొని. చెప్పాను కదా ఎప్పుడైనా సరే మనకి ఆ డబ్బాలోనే మనం షేప్ అనేది తీసుకోవాలి, అంటే కొన్ని నెక్స్ మాత్రమే. ఇది డైమండ్ షేప్ కాబట్టి నేను ఇలా అయితే తీసేసినాను. మూడు మూడులలో మెడ అంటారు కొందరైతే, నేనైతే డైమండ్ షేప్ అంటానండి, అందుకోసం డైమండ్ షేప్ అనే చెప్తున్నాను. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్క్ చేసుకుని ఉంటామో సేమ్ అలాగే అనమాట. అక్క మీరు చంకలో తీయలేదే అని అడగచ్చు, కాకపోతే నేను కుట్టినప్పుడు తీసుకుంటానండి, నాకు అలాగే అలవాటు అనమాట, అందుకని నేను అలాగే తీసుకుంటాను. మీకు ఒకవేళ ముందుగానే తీసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా అలాగే తీసేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదండి. చూడండి నీట్గా ఎక్కడ కూడా మనం లోపలికి బయటికి కట్ చేయకుండా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి ప్రిన్స్ కటింగ్ అనేది. ఒక్కసారి కొంచెం మనం 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో నేను కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అనమాట. అంటే ఫ్రంట్ ఓపెన్ కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అది వదిలిపెట్టేసి స్టార్టింగ్ కానించి 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను, తర్వాత 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్ అది డాట్ లెంత్ వచ్చేసి పైనుంచి వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అనమాట. డాట్ లెంత్ కోసం అనమాట ఈ మెజర్మెంట్స్. ఇప్పుడు మనకి స్ట్రైట్గా అంటే డాట్ లెంత్ అనేది ఉంటుంది కదా, ఆ లెంత్కు కరెక్ట్గా ఒక లైన్ అయితే చేసుకోవాలండి. ఇలా స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ డాట్ ఉంది కదా, 2 ఇంచుల వరకు స్ట్రైట్గా లైన్ వేసుకొని కొంచెం యారో మార్క్ లాగా కలిపేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను సేమ్ అలాగే. మిగతాది సంకల్లోకి యాడ్ చేసేసేయాలన్నమాట. అంతే, ఏం లేదండి, చాలా ఈజీ, ఏం లేదు. అర్థం చేసుకున్నారంటే మాత్రం తొందరగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు, అక్కడి నుంచి అక్కడికి 1.5 ఇంచు. నేనంటే వీళ్ళకి చెస్ట్ని బట్టి అది ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు పెద్దగా చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంది, మాకు కప్ సైజ్ ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది డాట్ లెంత్ వచ్చేసి మనకి పైనుంచి తీసుకుంటే కన్నా 11 ఇంచెస్ దగ్గర మనం డాట్ లెంత్ అనేది తీసుకున్నామండి. చూడండి, చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అలాగనమాట. 1కి 2 సార్లు చూడండి, బెటర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కట్ చేసేటప్పుడు అక్కడికి స్టాప్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కట్ చేసేటప్పుడు చంకలోకి కలిపేసేయాలన్నమాట. ఇట్లా చంకలోకి కట్ చేసినామంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం షార్ప్గా లేకుండా నేను స్ట్రైట్గా అయితే తీసేస్తున్నాను. చూడండి, మనం ఇక్కడ కుట్టిన తర్వాత మళ్ళీ 2 జాయింట్ అనేది చేసేసేయాలన్నమాట. చూడండి, ఎప్పుడైనా సరే కప్ సైజ్ పెద్దగా రావాలంటే కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇది శారీ అనమాట. సేమ్ తెలుసు, చాలా వరకు చాలామందికి తెలిసి ఉంటుంది. దానిపైన పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోవద్దండి ఎప్పుడైనా కానీ. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకున్నారంటే మనం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది. కొత్తగానే కాదండి, నార్మల్ కుట్టే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. కరెక్ట్గా అయితే కట్ చేసుకుంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసానండి నేను. మనకి శారీలో వచ్చేసి ఫ్లవర్స్ అనేటివి ఫ్లవర్స్ ఏమి రాకుండా డాట్స్ లాగా ఏమన్నా వచ్చాయనుకోండి, మనకు నచ్చినట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఫ్లవర్స్ ఏమన్నా వచ్చినాయనుకోండి, దాని పైనే పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. అంటే పైకి ఉంటే పైకి, కింది ఉంటాయి కదండి, దాన్ని బేస్ వేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నాకు ఈ బ్లౌజ్కి అదే ప్రాబ్లం అనమాట.
ఇప్పుడు కట్ చేశాను, బ్యాక్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పెట్టాలంటే పైన సరిపోదన్నమాట, బార్డర్ అనేది పడుతుందనేసి నేను ఓపెన్ చేసి క్లాత్ అంతా చూడండి, ఇక్కడ ఉల్టా సీదా అనేది ఉంది. మీరు ఇట్లా పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి పెట్టుకునేటప్పుడు ఒకటి ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ రావాలన్నమాట. మీరు పొరపాటున ఒకటే వైపు వేసారనుకోండి, 2 పార్ట్స్ కూడా ఒకటే వైపు వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా చూడండి, నేను పెట్టాను ఇక్కడ ఒకటి ఇట్లా, అంటే ఆపోజిట్ వర్షన్లో పెట్టాను అనమాట 2 కూడా అలాగనమాట. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకుని, మనకి కావాలంటే జాయిన్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత నీట్గా కుట్టిన తర్వాత నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పార్ట్. చూడండి, పెట్టి కూడా చూపిస్తున్నాను, 2 మనకు ఆపోజిట్లో వచ్చాయన్నమాట. ఇదైతే చాలా మెయిన్ అండి, చాలామంది చాలా పొరపాటు చేస్తుంటారు ఇక్కడ. అంటే పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట, లేదంటే 2 ఒకటే వైపుకి వచ్చేస్తాయి అనమాట. అలా అయితే ప్రాబ్లం కదండి. కొంచెం కనపడిన వాటికైతే అడ్జస్ట్ అయిపోతారు. బాగా కనపడేటట్టు అయితే కన్నా ఇంకా మనని ఇంకేమి లే, ఇంకా మళ్ళీ జాకెట్ కూడా కొనియమని అడుగుతారనమాట. అలా ఉంటుంది. ఇలా ఇలా అనమాట. నీట్గా అయితే కట్ చేసేసుకోండి, బెటర్. కటింగ్లోనే 50% ఉంటుందండి. 50% జాకెట్ కుదురుతుందా లేదనేది కటింగ్లో 50% ఉంటే, స్టిచ్చింగ్లో 50% ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఇంకో పార్ట్, ఫ్రంట్ పార్ట్లోనే ఇంకో పార్ట్ అనమాట. ఇది నీట్గా అయితే పైన పెట్టేసి కట్ చేసేస్తున్నాను అనమాట. అంతే అండి, ప్రిన్స్ కటింగ్ అనేది చాలా ఈజీ, బాగుంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ ఏమవుతుందంటే లైక్ కూడా చేయండి. లైక్ చేసినారనుకోండి, ఈ వీడియో అనేది ఇంకొంతమంది స్ప్రెడ్ అవుతుంది అనమాట.